టీటెన్ నేను రేవతి. ప్రాణలొడ్డి దేశానికి సేవలందించిన సైనికుల పట్ల కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న అలవి మాలిన నిర్లక్ష్యంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సైన్యంలో రిటైర్డ్ రెగ్యులర్ కెప్టెన్లకు చెల్లించే పెన్షన్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోకపోవడంపై మొట్టికాయలు వేసింది. ఒకే హోదా ఒకే పింఛను వర్తింపజేసేందుకు ఉద్దేశించిన వన్ ర్యాంక్ వన్ పెన్షన్ పథకం ప్రకారం పింఛను చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని, ఈ ప్రక్రియలో ఏళ్ల తరబడి జాప్యం చేస్తుందని సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఇదే క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి 2 లక్షల జరిమానా విధించింది. ప్రభుత్వానికి చివరి అవకాశం ఇచ్చిన సర్వోన్నత న్యాయస్థానం ఈ ఏడాది నవంబర్ 14లోగా సమస్యను పరిష్కరించాలని ఆదేశించింది. లేదంటే పెన్షన్ పెంపుపై తామే ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించింది. పదవి విరమణ పొందిన అధికారుల పింఛన్ కు సంబంధించి నెలకొన్న సమస్యలపై దాఖలైన పిటిషన్లు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఆర్ మహదేవన్ తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం విచారించింది. ఓఆర్ఓపీ అమలుపై ఏళ్ల తరబడిగా ప్రభుత్వం ఒక నిర్ణయానికి రాకపోవడాన్ని నిలదీసింది. ఈ నిర్లక్ష్యం ఇంకెన్నాళ్ళు కొనసాగుతుంది? 2021 నుంచి ఓఆర్ఓపీ పై చర్చ జరుగుతుంది. అయినా నిర్ణయం తీసుకోలేదు. ఇదే చివరి అవకాశం. వచ్చే నవంబర్ 14లోగా సమస్య పరిష్కరించాలి అని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఈ ఏడాది నవంబర్ 14లోగా తుది నిర్ణయం తీసుకోకపోతే రిటైర్డ్ రెగ్యులర్ కెప్టెన్లకు 10% పెన్షన్ పెంచేలా తామే ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం హెచ్చరించింది. కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భట్టి వాదిస్తూ, ఈ విషయంలో క్షమాపణలు మాత్రమే చెప్పగలను. మాకు మరోసారి అవకాశం ఇవ్వండి. ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటాం. 3 నెలలు గడువు ఇవ్వండి అని విజ్ఞప్తి చేశారు. ఇందులో 6 సమస్యలున్నాయని, వీటిని పరిశీలించాల్సి ఉందన్నారు. తొలుత అందుకు న్యాయస్థానం నిరాకరించినప్పటికీ కేంద్రం పదే ప్రాధాయపడటంతో చివరగా ఓ అవకాశం ఇస్తున్నట్లు పేర్కొంది. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.